మర్హాబా వేడి వేడిగా పొగలు కక్కుతుంది. మీరు చెప్పినట్టు మీ మర్హాబా నెక్స్ట్ లెవెల్ ఉంది. అలా చికెన్ మీద నిమ్మకాయ పిండి డెఫినెట్గా ట్రై చేయండి. తమలపాకు చికెన్ అనమాట. ఒక అథెంటిక్ ఫ్లేవర్ అయితే యాడ్ అయింది. మటన్ జ్యూసీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఫుడీస్. సో ఈ రోజు నేను ఎక్కడికి వచ్చానంటే కాజాగూడ సిగ్నల్ నియర్ లో ఉన్నటువంటి దోస్తుగాల మండికి అయితే వచ్చాను అనమాట. దోస్తులతో కలిసి దావా చేయాలంటే మీరు ఖచ్చితంగా ఈ ప్లేస్ కి రావాల్సిందే. ఇక లేట్ చేయకుండా ఈ దోస్తుగాల మండికి అయితే వెళ్ళిపోదాం. కమాన్ వచ్చేయండి. ఫైనల్ గా లోపలికైతే వచ్చేసాను. ఒకసారి వీళ్ళ అంబియన్స్ అయితే చూద్దాము. దోస్తుగాల రెస్టారెంట్ ఎండి సంజయ్ గారు ఉన్నారు. సంజయ్ గారితో మాట్లాడేసి వీళ్ళ దగ్గర ఉండేటువంటి వెరైటీ మండీస్ గురించి మాట్లాడదాం. కమాన్ వచ్చేయండి. సో హాయ్ అండి. సంజయ్ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. చాలా రోజుల తర్వాత వావ్, అంబియన్స్ ఏందండి అదరగొట్టేశారు. ఒక పక్క ఏమో డైనింగ్, ఇంకో పక్క మనకి రెగ్యులర్ మనం మండి తినేటువంటి స్పెషల్ సీటింగ్. సో చిన్నగా కట్టారు. ఇక్కడికి ఫ్యామిలీస్ రావచ్చు, ఎవరైనా రావచ్చు. చాలా బాగుంది టోటల్ సెటప్. సో ఆల్రెడీ మన కూకట్పల్లిలో వీళ్ళ బ్రాంచ్ పెట్టి చాలా అంటే చాలా సక్సెస్ఫుల్ అయ్యారనమాట. వీళ్ళ దగ్గర ఫుడ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది టేస్ట్. సో ఇప్పుడు వచ్చేసి సెకండ్ రెస్టారెంట్ కాజాగూడ సిగ్నల్ నుంచి గచ్చిబౌలికి వెళ్తున్నప్పుడు మనకి రైట్ సైడ్ ఉంటది దోస్తుగాళ్ళ మండి. సో మీ ఫుడ్ చాలా బాగుంది కాబట్టి చాలా మంది లైక్ చేస్తున్నారు. అందుకని మీరు సెకండ్ బ్రాంచ్ స్టార్ట్ చేయడానికి కూడా చాలా ధైర్యం చేశారు నాకు తెలిసి. ఏంటి మీ స్టోరీ ఏంటండి? ఫుడ్ బిజినెస్ పెడుతున్నప్పుడు రెస్టారెంట్ వచ్చినప్పుడు ఏంటంటే చాలా మందికి ఉన్న ఆలోచన అంటే ఇంకా ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి, అవును, లక్షల్లో కోట్లు సంపాదించుకుని థాట్లో ఉంటారు. బట్ మేము ఏంటంటే అది మాకు సెకండరీ, మాకు థాట్ లేదు. ఎందుకంటే మేము బేసిక్గా ఎన్ఆర్ఐ సార్. నేను మా వైఫ్ ఇద్దరం కూడా యూఎస్ లో చదువుకున్నాము. ఒక 7 సంవత్సరాలు హెచ్ఎండి సాఫ్ట్వేర్ జాబ్ చేసి సంపాదించుకున్నాం, బాగా డబ్బులు కుమ్ముకున్నాం. బట్ అది మాకేంటే లైఫ్ ఫ్రస్ట్రేట్ అయిపోయింది బాగా. అక్కడ మెకానికల్ లైఫ్ నచ్చలేదు మాకు, వదిలేసుకున్నాము. తర్వాత ఏంటంటే నాకు సినిమా అంటే ప్యాషన్. సో ఇప్పుడు నేను సినిమా ఫీల్డ్ లో రైటర్ గా, అసోసియేట్ డైరెక్టర్ గా పని చేస్తున్నాను. ఫైనాన్షియల్ థాట్ తోటి స్టార్ట్ చేయండి. ఇది ప్యూర్లీ మా భార్య సంధ్య రాణి యొక్క ప్యాషన్ ఇది. అవునవును, సంధ్య గారు చాలా ప్యాషన్ ఉంది. నేను ఆల్రెడీ మాట్లాడాను. మన హైదరాబాద్ లో ఏ మండీస్ లో దొరకంది మీ దగ్గర ఉందండి స్పెషల్ గా? సో మా దగ్గర ఐటమ్ ఏంటంటే ఒక ఐటమ్ ఉందండి, దాని పేరు చికెన్ మర్హబా. అది మా ఓన్ రెసిపీ. పేరు కూడా ఆల్మోస్ట్ ఒక 1 వీక్ కింద మీద పడి ట్రయల్ చేసి సక్సెస్ అయిన తర్వాత పేరు కూడా మేము పెట్టినాం మర్హబా అని. బేసిక్ మన మండికి పోతే చికెన్ ఫ్రై, చికెన్ జ్యూస్ కామన్. ఇంకోటి అల్ఫహామ్ ఉంది, గ్రిల్డ్ చికెన్. లేదంటే మనకి ఫ్యూజన్ లో తందూరు, చైనీస్ లో కూడా మిక్స్ అయిపోయింది మండీస్. మేము ఆలోచించండి కొంచెం మన అతనికి మనకంటే ఒక యూనిక్నెస్ ఉండాలి, మనకంటే ఒక అని చెప్పేసి చికెన్ మరహబా చేసాము. అదంటే కొంచెం బాదం కాజు గ్రేవీతో చేస్తాము. రిచ్ టెక్స్చర్ ఉంటుంది, స్పైసీగా బాగుంటుంది. అది మీకు హైదరాబాద్ ఎక్కడ దొరకదు. అది జనరల్ గా మండి అంటేనే కింద కూర్చోడానికి ప్రిఫర్ చేస్తుంటారు కదా. సో మీరు ఎందుకైనా డైనింగ్ గానీ ఇచ్చారు? మన బేసిక్ ఫుడ్ బిజినెస్ ఏంటంటే 5 సంవత్సరాల పిల్లవాడి దగ్గర నుంచి 60 సంవత్సరాల పెద్దవాళ్ళకి రావాలి మనకి. అవును, ప్రతి ఒక్కరు రావాలి. సో పెద్ద వయసులో పెద్దవాళ్ళకి ఎందుకు కూర్చోలేరు? ఎగ్జాంపుల్ మా నాన్నగారు ఉన్నారు, మా నాన్నకి ఎందుకు కూర్చోలేదు? సో అలాంటి పెద్దవాళ్ళ కోసం టేబుల్స్ అరేంజ్ చేశాను నేను. యాక్చువల్లీ ఇప్పుడు నేనైనా ఫ్యామిలీ తీసుకొని బయటకు వెళ్ళాలనుకుంటే సో పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు అందరూ వస్తుంటారు. సో వాళ్ళు కూర్చోడానికి కొంచెం కంఫర్ట్ ఉండాలని సో మనకి ఇక్కడైతే 2 సిట్టింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. చైర్లలో కూర్చొని ఇక్కడ డైనింగ్ తినొచ్చు. లేదనుకుంటే మండీ లాగా కింద కూర్చొని తిందాం అనుకుంటే కింద కూర్చొని తినొచ్చు అనమాట. కెపాసిటీ ఎంత సార్ మనది? ఇది టోటల్ కెపాసిటీ 120 పీపుల్ అండి. 120 పీపుల్స్ ఎట్ ఎ టైమ్ 120 పీపుల్స్ హ్యాపీగా వచ్చేసి కూర్చొని తినొచ్చు అనమాట. సో మీరు ఎవరైతే బర్త్డే పార్టీ చేసుకోవాలంటే సో డెఫినెట్లీ ఈ ప్లేస్ చేసుకోవచ్చు. చాలా పీస్ఫుల్ గా ఉంది, చాలా ఎక్కువ ప్లేస్ ఉంది. విత్ సెంట్రల్ ఏసీ నాకైతే చాలా బాగా నచ్చింది. వీళ్ళ అంబియన్స్ అయితే డీసెంట్ గా కూల్ గా ఉందన్నమాట. ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే చాలా మంది అంబియన్స్ కి బాగా ఖర్చు పెట్టేస్తున్నారు. అవునవును, కస్టమర్స్ ఏంటంటే ఫుడ్ తినడం కన్నా కూడా ఫోటో తీయడం కోసం వస్తుంది ఎక్కువగా. అవునవును సార్. ఇక్కడ తెలియకుండా జరిగే నష్టం ఏంటంటే ఫుడ్ క్వాలిటీ కన్నా కూడా బిజినెస్ పీపుల్ అంబియన్స్ ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నారు. అవును, చాలా మంది బయట ఖర్చు పెట్టేస్తున్నారు. డిఫరెంట్ థీమ్స్ వచ్చేసాయి అన్నమాట. పాపం ఆ డబ్బులు మళ్ళీ రాబోట్లోకి అల్లాడుతున్నారు వాళ్ళు. ఏంటంటే అంత రిస్క్ చేయదలుచుకోలేదు, అంతనే సింపుల్ గా వెళ్ళాము. బట్ కొంచెం ట్రెండింగ్ వెళ్దామని చెప్పేసి ఒక మోస్తాలో ఖర్చు పెట్టుకుని నీట్గా చేసాయండి. అంబియన్స్ ఖర్చు పెట్టలేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినప్పుడు ఏంటంటే అరే కొంచెం బాగుందిరా, నీట్ గా ఉందిరా,
అంటే చాలు మనకి. సంజీవ్ గారి ఐడియా నాకు చాలా బాగా నచ్చింది. ఫుడ్ మీద ఏదైనా పెడితే క్వాలిటీ ఫుడ్ లో ఇద్దాము, అంబియన్స్ మీద ఎందుకన్నా. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మా సైడ్ నుంచి అయితే డెఫినెట్ సపోర్ట్ ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి స్పెషల్ మండీస్ అయితే టేస్ట్ చేస్తాను. వీళ్ళ దగ్గర మండీసే కాదు, మండీస్తో పాటు బిర్యానీలు కానీ ఉన్నాయని చెప్పాను కదా. సో ఆ మండీస్, బిర్యానీస్, స్టార్టర్ ఐటమ్స్ మొత్తం చూసేద్దాం. కమాన్ వచ్చేయండి. కొంచెం ఇంత ఉందని ఫీల్ అవుతున్నారా? సో ఫైనల్లీ మన దోస్తుగాళ్ళ మండీలో అయితే ఫుడ్ ఐటమ్స్ అన్ని ఆర్డర్ చేశాను. నా ముందు మన దోస్తుగాళ్ళ స్పెషల్ మెన్యూ అయితే నా ముందు ఉందన్నమాట. సో ఏమిటంది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే వీళ్ళ సూప్ అయితే ఆర్డర్ చేశాను. సో సూప్ వేడివేడిగా ఉంది. వావ్. స్టార్టర్స్ లో వచ్చేసి తమలపాకు చికెన్ ఫ్రై ఆర్డర్ చేశాను, అలాగే లాలీపాప్ ఆర్డర్ చేశాను. మెయిన్ కోర్స్ లో వీళ్ళ దగ్గర సింగిల్ మండీ నుంచి 2% మండీ, 3% మండీ, 5% మండీ అయితే ఉన్నాయన్నమాట. సో నేను ఇప్పుడు వచ్చేసి 5% మండీ ఆర్డర్ చేశాను. ఈ 5% మండీలో వచ్చేసి సో మనకి ఏమేమి వస్తున్నాయంటే చికెన్ ఫ్రై ఇచ్చారనమాట, అలాగే మటన్ జ్యూసీ ఇచ్చారు, చికెన్ జ్యూసీ ఇచ్చారు, దీంతో పాటు సీ ఫుడ్ లవర్కి ఫిష్ ఇచ్చారు, అలాగే చికెన్ 65 ఇచ్చారనమాట. సో ఈ ఐటమ్సే కాదు, మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో అలాగే మన హైదరాబాద్లో ఎవరి దగ్గర దొరకని స్పెషల్ మెన్యూని అయితే మీకు ఈరోజు పరిచయం చేస్తున్నాను. మన దోస్తుగాళ్ళ మండీలోనే దొరుకుతుంది చికెన్ మర్హాబా అనమాట. సో మీరు ఈ ఫుడ్ని ఎక్కడ ట్రై చేస్తుండరు, ఒకవేళ మీరు ట్రై చేయాలంటే ఖచ్చితంగా ఈ ప్లేస్కి రావాలి. వావ్. ఇందులో అయితే మనకి చికెన్ ఇచ్చేసారు, దీంతో పాటు స్పెషల్ మర్హాబా రైస్ ఉంది. సంజీవ్ గారు చెప్పినట్టు ఈ అంబియన్స్ కన్నా మెయిన్ వీళ్ళ ప్రిఫరెన్స్ ఫుడ్కి అయితే ఇచ్చారు. గ్రేట్ అండి. సో నా ముందు ఉన్న ఐటమ్స్ అని మీ అందరికి చెప్పేశాను కదా. సో సంజయ్ గారు నాకు ఒక డౌట్ అండి. రెగ్యులర్గా మనం ఎక్కడికైనా వెళ్తే చికెన్ ఫ్రై ఉంటుంది కానీ మీరేంది స్పెషల్గా తమలపాకు చికెన్ ఫ్రై చేశారు, ఏంటండి ఇది? సార్ బేసిక్ అది రీజనల్ ఐటమ్ అండి. ఓకే. మనకి నల్ల కారం తెలుసు, ఎర్ర కారం తెలుసు, వెల్లుల్లి కారం స్టార్ట్స్ మనం రీజనల్ మనం చేసుకుంటూ ఉంటాము. అవునవునవును. అదేవిధంగా తమలపాకు కారం కూడా చేసుకుంటూ ఉంటారు రీజనల్ గా, బట్ నాట్ ఇన్ ఎవ్రీ హౌస్ హోల్డ్. ఓకే. మా ఏరియాలో మా సైడ్ మా మదర్ మా ఏరియా మా ప్రజలు చేసుకుంటూ ఉంటారు. ఓకే. నేను అనుకుంటే లెట్ ఇంట్రడ్యూస్ హైదరాబాద్ ఏంటంటే తెలీదు, ఇంట్రడ్యూస్ చేద్దాం. ఎట్లా మనకి తమలపాకు కుల్ఫీ తెలుసు బయట. అవునవును. సో తమలపాకు చికెన్ ఫ్రై కూడా చేసుకున్నాం కదా, ఇంట్రడ్యూస్ చేద్దాం స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మనకి ఫ్రీక్వెంట్ గా డైలీ మంచి సేల్స్ అవుతుంది కూడా మనకి. స్పెషల్ గా మీరు ఎవరైతే తమలపాకు చికెన్ ఫ్రై తినాలంటే డెఫినెట్లీ విజిట్ చేయండి. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ సూప్తో లాగిచ్చేస్తాను. మీకు నోరవుతుందా? రోజు తింటానండి. రోజు రెస్టారెంట్ ఓనర్ అన్నప్పుడు రోజు తింటారు. సో నిజంగా రెస్టారెంట్ ఓనర్ రోజు తింటారండి? చెప్పండి. అంటే సార్ అది క్వాలిటీ చెక్ చేసుకోవాలండి. మేము మార్నింగ్ ప్రతి బ్యాచ్ అనమాట, సూప్ నుంచి మైనీస్ వరకు చేసే ప్రతి ఐటమ్ కూడా మేము టేస్ట్ చేసుకుంటూ ఉండాలి. దీన్ని మేము మీ సూప్ ఉంది బా నెక్స్ట్ లెవెల్ ఉంది, అద్దరిపోయింది, చాలా చాలా బాగుంది. సూప్ ఎలా ఉందంటే ఇంకా మెయిన్ స్టార్టర్స్ ఎలా ఉంటాయో చూద్దాం, తర్వాత మెయిన్ కోర్స్ ఉంది. నిమ్మకాయ అని చెప్తా, నిమ్మకాయ వండుకుని తినాలి చికెన్. చాలు చాలు చాలు. మీరు సూప్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్యా. సో ఇప్పుడైతే వీళ్ళ స్పెషల్ అలా చికెన్ మీద నిమ్మకాయ పిండి స్మెల్ చూడండి, తమలపాకు ఫ్లేవర్ వస్తుంది. అవును, తమలపాకు ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో తమలపాకు కిలియే కాదు, చికెన్ గానే ఉంది వీళ్ళ దగ్గర. రెగ్యులర్ చికెన్ కాకుండా ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. తమలపాకు చికెన్ అనమాట, ఒక అథెంటిక్ ఫ్లేవర్ అయితే యాడ్ అయింది, తమలపాకు ఫ్లేవర్ అనమాట. సో తమలపాకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సూపర్ అండి, చాలా బాగుంది. ఇప్పుడు వచ్చేసి లాలీపాప్ ట్రై చేస్తా. ఇది రెగ్యులర్ లాలీపాప్ అండి, రెగ్యులర్ మనకి హైదరాబాద్ స్టైల్ అండి. సో చికెన్ లాలీపాప్ బాగా ఆయిల్ అలా డీప్ ఫ్రై చేసి తీశారు. ట్రై చేద్దాం. చాలా చాలా స్మూత్గా రుచిగా ఉంది. మీరు చెప్పినట్టు వీళ్ళ ఫుడ్ తింటుంటేనే ఆ ఫుడ్లో ఆ క్వాలిటీ తెలిసిపోతుంది అనమాట. చాలా బాగుంది, డెఫినెట్ ట్రై చేయొచ్చు. మన దోస్తుగాళ్ళ మండీలో స్టార్టర్స్లో మీరు డెఫినెట్లీ ట్రై చేయాల్సింది వచ్చేసి తమలపాకు చికెన్ ఫ్రై అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట. మనకి ఆ తమలపాకు అరోమా యాడ్ అయ్యి ఆ ముక్కను నమ్ములుతుంటే ఉంది మామ, వేరే లెవెల్. మర్హాబా, దీని గురించి మాట్లాడదాం ఇప్పుడు. అసలు ఏంటండి ఈ మర్హాబా స్పెషల్ అంటే ఏంటి? అసలు ఎందుకని మీరు దీన్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారు? హైదరాబాద్లో కొన్ని పాపులర్ రెస్టారెంట్స్ ఏంటంటే అవును వాళ్ళకంటే ఒక యూనిక్ ఐటమ్ పెట్టుకోవాలని చెప్పేసి
వాళ్ళ స్టైల్ వాళ్ళు ట్రై చేశారు, సక్సెస్ అయ్యారు. అవును, చాలా మంది. సో నేను అంటే మన దోస్తు గారి మండి రెస్టారెంట్లో ఒక స్పెషాలిటీ ఏముంది, చికెన్ ఫ్రై, చికెన్ జ్యూస్, చికెన్ ఆల్ఫామ్ అనే ఫ్రీక్వెంట్గా రెగ్యులర్ దొరికేవి. ఓకే. సో మన దగ్గర ఏం చేస్తే బాగుంటుంది చెప్పి ఆలోచించి ఆల్మోస్ట్ ఒక 1 వీక్ కింద మీద ట్రై చేసాము. సో బాదం కాజు గ్రేవీ తోటి ఈ రెసిపీ తయారు చేసాము అండ్ సక్సెస్ఫుల్. కాజు బాదం పేస్ట్ వేస్తేనే కర్రీ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అటువంటి బాదం కాజు పేస్ట్ యాడ్ చేసి మనకి చికెన్ మర్హాబా అయితే ఇచ్చారు. చికెన్ మర్హాబా బా సార్, నాకు మీ చికెన్ మర్హాబా చూడగానే నోట్లో నీళ్ళు ఊరిపోయాయి, లాగిచ్చేస్తాను సార్. థ్యాంక్ యూ. చికెన్ మర్హాబా వేడి వేడిగా పొగలు కక్కుతుంది. సో టేస్ట్ చేద్దాం. సంజయ్ గారు, రియల్లీ చాలా అంటే చాలా బాగుంది. ఇందులో ఉప్పు, మసాలాలు, కారం అన్నీ లెవెల్లో ఉన్నాయి సార్. థ్యాంక్ యూ అండి. మీరు చెప్పినట్టు మీ మర్హాబా నెక్స్ట్ లెవెల్ ఉంది. మీ ప్యాషన్ ఈ మర్హాబాలో కనిపించింది. థ్యాంక్ యూ సార్. సో హైదరాబాద్లో మీరు ఎవరైతే ఒక యూనిక్ డిష్ ట్రై చేయాలంటే డెఫినెట్లీ మన దోస్తగాల మండికి రావచ్చు. మీ దగ్గర ఎక్కువ లేడీస్ వస్తారని విన్నాను నేను. అది వాస్తవం అండి. బేసిక్ కూకట్పల్లిలో చాలా అరవై మండీస్ ఉన్నాయి. బట్ ఎట్లాగంటే కొంచెం మాస్ టైప్ అనే పేరు ఉంది అక్కడ చెప్పుకోవాలంటే. మేము ఆ స్టీరియో టైప్ని బ్రేక్ చేస్తూ మాకు వచ్చే కస్టమర్స్లో 80% ఫ్యామిలీస్ వస్తారు. మిడ్ నైట్ క్లోజింగ్ టైంలో కూడా 11 o'clock 12 o'clock కూడా హస్బెండ్ వైఫ్ సినిమాకి వెళ్ళి రావడం మనకి కామన్గా జరుగుతుంటుంది. చికెన్ మర్హాబా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది సార్. ఇందులో ఏదైనా నేను ఒక ఐటమ్ ట్రై చేస్తాను సార్. మటన్ ట్రై చేస్తాను. మటన్ జ్యూసీ ట్రై చేయమంటారు? ఓకే, మటన్ జ్యూసీ అయితే ట్రై చేస్తాను. జనరల్గా మండి అంటే మనకి అందులో రెడ్ చట్నీ ఇస్తారు కదా, మీరేంటి రైతా ఇచ్చారు? సార్ బేసిక్గా మనకి తెలిసింది టమాటా చట్నీ ఇస్తూ ఉంటారు. బట్ మన తెలుగు వాళ్ళకి ఏంటంటే అంత తిన్న లాస్ట్లో రైతా అలవాటు, పెరుగు తింటే అలవాటు. ఓకే. సో మండీలు ఏంటంటే అదే రైతాని కమర్షియల్ చేశారు. మీకు రైతా కావాలి అంటే 40 rupees ఛార్జ్ చేస్తారు. అవునవును. నేనేం చేశానంటే రైతాతో చాలా యుద్ధాలు జరిగాయి పంజాగుట్లో. అయ్యో, మా హోటల్ కూడా జరిగినాయి రైతా కోసం. చిన్న యుద్ధాలుగా చిన్న ఇది. ఓకే. సో నేనంటే రైతాని ఫ్రీగా ఇచ్చేస్తున్నాను ఫ్రమ్ డే 1 నుంచి అనమాట. టమాటా చట్నీ తీసాను. సో ఇప్పుడైతే నేను వీళ్ళ మటన్ జ్యూసీ అయితే ట్రై చేస్తాను. మటన్ జ్యూసీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. ప్రతిదేవి మీరు అన్నట్టు మార్నింగ్ వచ్చి మీరు చెక్ చేసుకుంటున్నా తెలిసి అది బాగా తెలుస్తుంది ఫుడ్లో. ఇప్పటివరకు నేను ట్రై చేసిన ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చికెన్ మర్హాబా అయితే ట్రై చేయండి. సో మిక్స్డ్ మండి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సంజీవ్ గారు చాలా అంటే చాలా మంచి టేస్టీ ఫుడ్ అయితే అందించారు. నాకు చాలా బాగా నచ్చింది. హైదరాబాద్ ఉండే మీరు ది బెస్ట్ మండిని ట్రై చేయాలనుకుంటే డెఫినెట్లీ దోస్తుగాల మండికి అయితే విజిట్ చేయండి. వీళ్ళకి 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి కూకట్పల్లిలో ఉంది, రెండోది వచ్చేసి మనకి గచ్చిబౌలిలో ఉందన్నమాట. సో ప్రజెంట్ నేను వచ్చేసి మన గచ్చిబౌలిలో ఉన్న దోస్తుగాల మండికి అయితే వచ్చాను. అలాంటి మీ అందరు చెప్పేశాను. సో ఎండింగ్ లో వచ్చేసి అడ్రస్ ఇంకోసారి క్లియర్ గా చెప్తాను. మన కాజాగూడ సిగ్నల్ నుంచి చిత్రపురి కాలనీకి వెళ్తున్నప్పుడు సిగ్నల్ నుంచి లెఫ్ట్ తీసుకొని ముందుకు వస్తే రైట్ సైడ్ పోచమ్మ టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ కి నియర్ లోనే బిల్డింగ్ లో 4th floor లో దోస్తుగాల మండి అని మనకి రోడ్డు మీద కనిపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు వీడియో చూసే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మేము పెట్టేటువంటి మంచి ఫుడ్ వీడియోస్ మీ అందరికి నోటిఫికేషన్లో వస్తాయి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. బాయ్.